మొండివాడు వస్తబయ్య వాడు కాలు వచ్చి కళ్యాణమాల ఏలు పట్టి పోలు తిరగలేదు. పడ్డదే మెరుక పత్తి పడ్డదే మెరుకరా నాయన. అక్కల మీద బుద్ధులు పుట్టాలనుకొని దేవజంగమయ్య తన ఛాతి మీద ఉన్న కొత్త చిట్కాంత మైల తీసుకొని 2 గంటల వేలి పక్షుల తయారు చేసి దేవజంగమయ్య తయారు చేసి విద్యులు బుద్ధులు చెప్పిన పక్షులకి పెళ్లిల మీద ప్రేమలు పుట్టి గంటలేని పక్షులకు చెప్పినప్పుడు ఆ పక్షులు రయ్య రయ్య వేడికి పోగొట్ట చేసిన పర్వతం మీదకి వచ్చినాయి. మల్లికార్జున స్వామి ఉండ దగ్గరకు వచ్చినాయి. అమ్మా లేని మొండి వాణి వస్తబయ్య వాడివి కాలు దొక్కలేదు, కళ్యాణం ఆడలేదు. రబాలుడా బాలవీరుడా ఇటువడదే మెరకరా బాలుడు. అనరాని మాటలు అంటున్నప్పుడు వంటను పుట్టిన ఒకరము శూలము దేవదేవుడు మల్లికార్జున స్వామి. పక్షులకి ఎందుకు నా జోలికి పక్షులకి ఎందుకు అన్నాడు భగవంతుడే. తీస్తున్నా పక్షుల ప్రాణమే తీయాలపోతున్నా, నా ప్రాణమే వెళ్ళిపోవాలని కోరి మల్లయ్య మరొక ముసలం చేత పట్టిండురా. ఆ గురుడు మల్లయ్యో పట్టుకోని మల్లయ్య పోతున్నా పక్షుల ప్రాణం అనుకోని మల్లయ్య పక్షులు ఎమ్మడి పడ్డాడమ్మా. పక్షులు వెళ్ళిపోతుండగా ఈ సుధమానుకుంటే నాకు పక్షులు దొరుకునేమనుకోని భగవంతుడు మల్లయ్య ఏకదిగా సుధమానుకుంటే ఎక్కిన గురుడు మల్లయ్య. సుధమానుకుంటే ఎవరికల్లా పక్షులు మఠోమాయమే శ్రీశైలమే కైలాసం వెళ్ళిపోయి పక్షులైనా ఆరండపడి లోపల సుధమానుకుంటే కెసలు కానీ మల్లయ్యకు దిగసలు లేదు. మల్లికార్జున సుధమానుకుంట మీద అక్కడ ముడత వల్ల కడాగమైపోయిన గురుడు మల్లయ్య తల్లిపాటు తెలవదాయ పిల్లపాటు తెలవదాయ మల్లయ్యకు పిల్లపాటు తెలియనుకుని గురుడు మల్లయ్య ఆరండపడి లోపల సుధమానుకుంట మీద రాజు మల్లికార్జున స్వామి. గురుడు మల్లయ్య సుధమానుకుంట మీద భగవంతుడే మల్లయ్య మల్లయ్య
ఉండి వన్న వీరభద్రుడా చూడు పెద్ద పుల్ల రీతి నాయన్నో తోడు పెద్ద పుల్లరీతి నాయన్నో ఇద్దరాము ఉంటి వన్న వీరభద్రుడా ఇద్దరాము ఉండి వన్న వీరభద్రుడా అడవిలా కూసోని మల్లయ్యో అడవిలో కూసోని మల్లయ్యో తోడుబుట్ట తోడు అన్న నాయన్న తోడుబుట్ట తోడు వన్న నాయన్న తొంభయ్య మాడ భూమి పోయిన గాని తొంభై ఆడభూమి పోయిన గాని తోడుగాడ రాదురా నాయన్న తోడుగాడ రాదురా నాయన్న తొంభయ్య మాడ భూమి పోయిన గాని తొంభై ఆడభూమి పోయిన గాని తోడుగాడ రాదురా వీరభద్రుడా తోడుగాడ రాదురా వీరభద్రుడా పొలవాల దేవుడమ్మ మల్లయ్యో తోడ దేవుడమ్మ మల్లయ్యో పొలపోయ ఆగినాడు రామ రామ పొలబొయ్యలాగినాడు రామ రామ అందరికి ఒక రాత రాసివయ్యో అందరికి ఒక రాత రాసివయ్యో ఒక రాత నీవు రాసినావా నాగవ రాత నీవు రాసినావా తల్లి పిల్లలకు కాదేవుడే తల్లి పిల్లలకు మాదేవుడే ఒక రాత రాయడాయే రామ రామ ఒక్క రాత రాయరాయే రామ రామ కథ కోడళ్ళకమ్మ కాదేవుడమ్మో ఒక్కట గోడల్లకమ్మ కాదేవుడమ్మో ఒక రాత రాయడాయే కాదేవుడు ఒక్క రాత రాయరాయే కాదేవుడు ఒక ముద్దు ఉన్న వాళ్ళకు అమ్మలారో ఒక ముద్దుకున్న వాళ్ళకు అమ్మలారో పాత ముద్దు ఉన్నదాట రామ రామ పాత ముందుకున్నదట రామ రామ తల్లి పాట నిలవదాయే మల్లయ్యకైనా ఇవాడ నిలవదాయే మల్లయ్యకైనా మానుగుండు మీద మల్లయ్య అనుకుంటు మీద మల్లయ్య చేసిన కన్నీరు ఎరడంత ఉంది కాని నా కన్నీరు కాలునై సాగబడ్డ దేవుడో దేవుడో అన్నబడి లోపల గురుడు మల్లయ్యకు తల్లి పాట తెలవదా ఎల్లకనగా ముద్దులు పిడిచి వెళ్ళిపోయే పక్షులు సుధమానుకుండు దిక్క చెల్లింది కానీ మల్లయ్యకు దిగ సెలవు లేదు మల్లన్న వల మల్లయ్య వల్ల పోయి తాగినాడు నానా దేవజంగమ తలసుకుంటే తల మీద ఉంటానంటే వేడుకుంటే వెద మీద ఉంటానంటే నానా జంగమయ్యా అధికారుల స్వామి కారిన కన్నీరు కైలాసం చుట్టుముట్టుతున్నది రామ ఓ రామ చుట్టుముట్టుతున్నది రామ ఓ రామ కైలాసం మీద చుట్టుముట్టినప్పుడు ఎవరి కన్నీరు కావచ్చు అచ్చివారి కన్నీర కొట్టువారి కన్నీర గోదవారి కన్నీర పిల్లలున్న వారి కన్నీర పిల్లలేని వారి కన్నీర అంటున్నాడు దేవజంగమయ్యా అనుకోని జంగమ అత్తునలేదే అదురుకోని జంగమయ్య అత్తునలేదుడు వేరుకోని జంగమయ్య బొత్తున లేచిండు ఎవరి కన్నీరు కావచ్చు అనుకోని దేవజంగమయ్యో దేవదేవుడు జంగమ దేవజంగమయ్యా 62 కాయదాలరా అయ్య జంగమయ్యా 72 కాయదాలరా దేవజంగమయ్యో కళ్ళకాడియ పెట్టిండు దేవజంగమయ్య కలియోమంత కళ్ళవార చూసనా కళ్ళకాడియ పెట్టి కలియోగమంత కళ్ళవార చూసినప్పుడు అయినా ఇది ఎవరు కన్నీరు కాదే నా కొడుకు కన్నీరు ఉన్నదమ్మో అరణ్యవాసం చేత్రే మధ్య చేయకుండా పడిలో వచ్చిండు సుమాను మీద గుండు మీద కూర్చొని మల్లయ్యా ఇక మొలబోసం ఉన్నాడు నా కొడుకు మల్లయ్యో మల్లయ్య కన్నీరు ఆర్పాలంటే ఎవరు తరం కావాలనుకోని దేవజంగమయ్యనైనా మట్టేడు మౌరమే లేని మహారాజ రేణుక ఎల్లమ్మకు చెప్పాలి నాయన మట్టేడు మౌరమే లేదు మైలారస రేణుక ఎల్లమ్మకు చెప్పాలన్న మడుగు రేణుక ఎల్లమ్మ దగ్గర ఎవ్వని తోలియాలే దేవదంగమయ్య కొడక గణపతి మహారాజును పిలుచుకుండు కుమార గణపతి మహారాజా మధ్యాహ్నం ఉంటుంది మాసం ఆమరపట్నం చీకటి మామరసి వల్లకైతే మీ అక్క రేణుకాయ ఎల్లమ్మ దగ్గర పోవాలి కుమారా అల్లి పార్వదేవి ముక్కుకున్న ముచ్చం పోయిందంట దేవాన దేవతల దేవుల అన్న దొరకలేదు నాయన నిన్ను రమ్మన్నాడు ఎరక చెప్పమని చెప్పాలి గణపతి మహారాజు కుప్పు తోడు 9 పప్పు తోడు 10 వంట సమగిరి తోడు ఎప్పుడైతే సెలవు పెట్టిండో అంటే తోడు సెలవు తీసుకుంటూ ఈడికి దగ్గర నుండి ఆమడైనా ఆడపిల్ల రేణుక ఎల్లమ్మ మేడ దగ్గర వచ్చిండే రమర గ్రామ
కారేనక ఎల్లమ్మ అని వాటి కూత పెట్టి పెడపబ్బ లేపినప్పుడు అమ్మవారు వంచదేవత పరమ కళ్యాణ జగన్ జ్యోతిరేనక ఎల్లమ్మ దేవైన తమ్ముడి రాకడ కళ్ళ తోచింది ఎల్లమ్మ నా తమ్ముడు గణపతి మా రాజు రాక రాక నా పట్నం చేరవచ్చుండి ఏం ఆపద కలిగిందో చెమ్ముతోనముతకం చేదురని వాళ్ళు పట్టుకుంది రేణుక ఎల్లమ్మ దేవి ఎరగుడు బత్తముడు ఎదురుమి తిరియాల తమ్మని ఏడుకోవాలన్నది రేణుక ఎల్లమ్మ చెమ్ముతోటి ఉతకమూల పట్టన అది కూడా పంచమంగళారది చెమ్ముతోటి ఉతకమూల పట్టన కజరా పనులుంటేనేమో కడపలు బయలు ఎల్లుతున్నదా కజరా పనులుంటేనేమో ఉదనాల బాగిలు ముచ్చాల పందెం దేవి వచ్చింది తమ్మిని ఏడుకుంది ఎదుర్కొంది ఎల్లమ్మ పోయింది అడివేడి తానము చేపించింది వంట బాగన పెట్టింది రేణుక ఎల్లమ్మ దేవి తమ్మిన గణపతికి వన్న భోజనాలు పెట్టింది దేవి ఎల్లమ్మ భోజమూలు పెట్టింది పంచదేవత గణపతి మహారాజు వన్న భోజనాలు పెట్టినాక తమ్ముడు వన్నం తిన్నాక ఏ వంట ముందు రేణుక ఎల్లమ్మ మహారాజా పట్నం బాగా ఉన్నదా పట్నం బాగా ఉన్నదో పల్లెలు బాగా ఉన్నాయా అమ్మ నాయనలు బాగున్నారా పట్నము సేమంగారా సేమంగానే ఉన్నదా తమ్ముడనా ఈ తమ్ముడా ఎందుకు రాకొచ్చినావు ఏమి పని వాడరా అవయ్యానే తమ్ముడా గణపతి మహారాజా పట్నం బాగుందా ప్రజలు బాగున్నారా మన ఆయనలు బాగున్నారా ఎంత కొరకు వచ్చినావు తమ్మి అందరు బాగానే ఊరమ్మా అందరు బాగున్నా నీ ముఖ ముందులున్నా కానీ తమ్ముడా బాగున్నావు అంటున్నావు తమ్ముడా నా కళ్ళ ముంగలున్నావు కదరా నిన్ను అడగలేదని కోపడ్డవా మీ అమ్మ నాయన మీదనే ప్రేమ మీ పట్నం మీదనే ప్రేమ మీ అన్నదమ్ముల మీదనే ప్రేమ కానీ అతను నా మీద ఉండదు అమ్మా ఎందుకు ఉండదురా నువ్వు నా కళ్ళ ముంగల ఉన్నామని అడగలే బాధపడకు తమ్మి అక్క రేణుక ఎల్లమ్మ బాగా ఉన్నది పల్లె బాగా ఉన్నదమ్మా మన నాన్నలు బాగున్నారు చిన్నాన్నలు చిన్నమ్మలు అందరు బాగా ఉన్నారు అక్క రేణుక ఎల్లమ్మ అందరు బాగుండగా తమ్ముడయ్యల కైలాసం విలనాడు మట్టడు మనం ఎందుకు వస్తావు అంటే రేణుక వాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు అక్క రేణుక ఎల్లమ్మ మన తల్లి పార్వతమ్మ బండిగిళ్ళ వాళ్ళ ముక్కు రుబ్రాంత ముఖ్యమైంది అక్క రేణుక ఎల్లమ్మ 7 లోతు లోపల పడ్డది ఒకవేళ కానీ ఎంతమంది చేతులు వచ్చాయని దొరకలేదు అక్క రేణుక ఎల్లమ్మ నారశంకరుడు రేణుక ఎల్లమ్మ నెరకలేశం కట్టుకొని ఎరకబట్టి దొరకబట్టడానికి రేణుక ఎల్లమ్మ ఎరకలేశం కట్టుకొని ఎరకబట్టి దొరకడానికి మన నాన్న నిన్నే రామన్నాడమ్మా చెప్పదు తమ్ముడా పర్వాలేదన్న అమ్మవారు రేణుక ఎల్లమ్మ గణపతి మహారాజు ఆడ కూర్చుండే పెట్టింది ఎల్లమ్మ దేవైనా జాలార మండలకి వెళ్ళిపోయింది రేణుక ఎల్లమ్మ దేవి అరే రే ముచ్చంగుండి ఎక్కినాది ఎల్లమ్మ ముదలక మాడుతున్నదా ఎల్లమ్మ ముదలక మాడుతున్నదా ఎల్లమ్మ
పెట్టింది రేణుకా ఎల్లమ్మ 20 మాల 20 మైళ్ళ 12 వాళ్ళ పంపల్ల వాళ్ళ చమడిక నాదులు ఎంబడి పెట్టుకున్నది రేణుకా ఎల్లమ్మ బయలు కూడా వెళ్ళింది పంబల్ల వాళ్ళ జమడిగా నాదులు ఎమ్మడి పెట్టుకొని ఎల్లమ్మ రావటము ఈ దండొచ్చుకుంటూ గుండె మీకల కింద పడితేమో నా ప్రాణం వెళ్ళిపోతాయి 30 ప్రాంతాలకు రై గురుడు మల్లయ్యా పిల్లడంతా విభూతి పట్టినాడు తల్లి ఎప్పుడు పోతారు ఎల్ల మంత్రాలు గొల్లపారు చేసి గురుడు మల్లికార్జున స్వామి తండ్రి ఎప్పుతారు మల్లయ్య వచ్చేటి దండ మీద కొట్టిండు దండ మీద కొట్టిండు రామ ఓ రామ గురుడు మల్లయ్య దండ దండ మీద కొట్టిండు భగవంతుడే పెద్ద లెక్క కాదన్నది ఎల్లమ్మదేవి ఎన్ని యుగాలు చేసిన మల్లయ్య అంట పేరు దొరకలేదంట ఎల్లమ్మకు బాలవీరుడ నీ కింద ఓడిపోయే పంచమాయానా చిన్నముడి చెప్పింది శివుని భారతడి చేసింది రైకముడి చెప్పింది రాముడు భారతడి చేసినప్పుడు గిరగిర పర మల్ల ఎరకల పుట్టిన వల్ల రాసేసినప్పుడు బాలవీరుడా నీ పేరు నాకు పెద్ద లెక్క కాదన్నది సోదకులు అనగా ఈత వరిగా చేత పట్టింది అదే భూదేవి దండమన్నా అదే భూదేవి దండమన్నా దండమన్నా సూర్యుడు చంద్రుడు నీకు దండాము యాగ దండాము ఆకాశ మల్లాల మీకు దండాము యాగ దండాము 20 బాలుడా 3 బాలుడా చెల్లి బాలుడా చెమటల కొట్టుడు జలబీర భద్రుడు జలబీర భద్రుడు ఇద్దరన్నా తమ్ముడున్నారు తమ్ముడు
తమనాలే వతమంటే వతమనాల బాల వీరుడా అన్న నీ అన్నల్ని పైన భద్రకాళ్ళు లగ్గమాడు ఆ చోటు ఉండిపోయిన వాడయ్యుడు అలవరితో మళ్ళా కాడబడిపోయినవు రా మల్లయ్యా బాలవీరుడు మా తండ్రి శంకరుడు మా తల్లి పార్వతమ్మ మీ తండ్రి శంకరుడు మీ తల్లి పార్వతమ్మ ఒక్క తల్లి పిల్లం తమ్ముడా మల్లికాన స్వామి తమ్ముడా మల్లయ్య ఎప్పుడైతే గుండె మీదకి వెళ్ళి ఎల్లమ్మ పాదాలు పట్టినప్పుడు రేణుకా ఎల్లమ్మ లేరలేరా తమ్ముడా లేరలేరా తమ్ముడు తమ్ముడా దేవయ్యానే తమ్ముడా ఒక్క తల్లి పిల్లలము రక్తము లేదు తమ్మి దేవయ్యానే తమ్ముడా తమ్మిని కూడా లేపినాది తమ్ముడా మల్లయ్యని మాటలు అక్కడ ఉన్నా మాటలు ఇక్కడ పోని గాని తమ్ముడా నువ్వు ఆగమైపోయిన అన్నిళ్ళు కూడా అయ్యిండు నీకు తోదాడు చెప్పిస్తా తమ్ముడా పెళ్ళంటే తీయకుంటుందా కమ్మకుంటుందా అమ్మా పెళ్లి కమ్మ తీయదు ఉంటుంది రుచి ఉంటుందిరా అయ్యో రమ్మంటే వస్తున్నా నా పెళ్లి చేయాలి రాదు పొమ్మంటే పోతుందా పోవంటే పోయేది కాదు రమ్మంటే వచ్చేది కాదు సుశీల ఎట్లుంటుంది పెళ్ళి అంటే అయ్యో సుశీలకి ఎన్నో చూసింది అక్క పెళ్ళి అంటే ఎట్లుంటదమ్మా మరి నాకు తెలియదా తల్లిపాట తెలియదా అక్క పిల్ల జాడ చెప్పేవాళ్ళు లేరు తల్లిపాట చెప్పేవాళ్ళు లేరు అక్క రేణకాయల్లమ్మ ఒకవేళ కనుక తమ్ముడా పెళ్లి కాలేదంటారు కానీ అక్క రేణకాయల్లమ్మ గీచోడ ఓ పిల్ల ఉంది తమ్ముడా గీచోడ ఒకవేళ కనుక పిల్లవాడు చెప్పేవాళ్ళు లేరు అక్క నీ కళ్యాణం ఎట్లా చేసుకోవాలనమ్మా తమ్ముడా మళ్ళీ కాను స్వామి నీకు తొవ్వదారి చేపిస్తున్నా కంచె అంటే కొంచానా లేదు కంచె మీద కాలు పెడితే మించి మోగుతున్నది రాజు భార్యము బాల సిద్ధమ్మ సిద్ధమ్మ గర్భాన ఉద్యమాలు 7 మంది బల్యవాళ్ళు తమ్ముడా మల్లయ్య తోడ పుట్టింది ఏలది మేడలమ్మ తమ్ముడా మల్లి కాను స్వామి ఆడపిల్లకు 33 వర్షకురాలు ఉంటాయి తమ్ముడా మల్లయ్య ఉండ నాలుక ఉండంగా కొండ నాలుక సడు చూడాలి అయ్యోళ్ళ మాడి ఆలమోడి చేతులు ఒళ్ళ పెట్టాల మేడలమ్మని గెలుచుకొని రావాలా తమ్ముడా నీ యొక్క పెళ్లికి నాకు ఏమి దేవనార్థ పెడతాము మల్లయ్య తమ్ముడా నా తమ్ముడు తమ్ముడా మల్లయ్య రామ రామ ఎల్లమ్మ శుక్రవారం సత్కమేలుడు శనివారం నాడు గంగ స్నానం ఆదివారం మమ్మల్ని పొద్దుకల్ల గోగులగ్గ ఉన్నది సకలి గడి లోపల కార్యానికెళ్ళమ్మ నీ బుట్టకాడికి వచ్చి గంత పిల్లలు లెంకలేసి నీ బుట్ట లోపల 5 బిందెలు నీళ్ళు పోసుకొని అక్క ఎల్లమ్మ నీ బుట్ట లోపల అంటే 3 బండకి 2 బండకి గిదులేసి రేణక ఎల్లమ్మ నీ బుట్ట లోపల మేడంత జ్యోతి వెలిగించి వెళ్ళిపోయి అక్క రేణక ఎల్లమ్మ శనివారం రోజున గంగ స్నానం కొయ్య ముందు నీ బుట్టకాడికి వచ్చినట్టుంటే దక్క ఎల్లమ్మ నేను సక్షమైన దేవతమైనట్టు నా పుట్ట పెరగాలనమ్మా ఒకవేళ కనుక పుట్టగాడు వచ్చేదుడుకుల పుట్ట బంగారం అంట తీసుకొని పుట్టగాడు నా ఒక్క భక్తులు అయి ఉంటే కారచేత పూసదనం పట్టుకొని అడ్డ 3 బండారు గీతలు 3 బండారు గీతలు వేసి సన్నాపరేకలు వరంచముకొడు వాళ్ళ బియ్యం పోసి అక్క నీ కేడుగొమ్మల పోతే త్రాల బోనవారం పెట్టి కుక్కొక్కని గోడు పూజేసి నీ పుట్టగాడ మాతో కొలుపు రేణుక ఎల్లమ్మ నీ పుట్ట పూజ ముందు అక్క నా పూజన కన్నాడు గురుడు మల్లయ్య గురుడు వాళ్ళ కాదు సమతీవని అర్థం పెట్టినందుకు నడకొల్లి చిత్రాంపేట వాస్తవులైనా ఒకవేళ కనుకనేమి